Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకున్నారా, వారి నిండుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించదాము. పరిశుద్ధుర పరిశుద్ధుర పరమ వైద్యుల కృపగల తండ్రి, మహిమగల దేవ, నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. నేను ఈ సాయంకాల సమయం ముందు మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను నైనా నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకోం రాజా. నైనా రోగాలతో బాధపడుతున్నారు నైనా, అప్పు సమస్యతో బాధపడుతున్నారు నైనా, వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోం నైనా ఈ లైఫ్ జరిగేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకోం నైనా ఈ చుట్టుముట్టుని దేవదూతని పెట్టమని అడుగుతున్నాను నైనా నీ ముళ్ళ కంచెను వేయమని అడుగుతున్నాను నైనా నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోం నైనా. రోగాలతో బాధపడుతున్నారు నైనా, వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోం నైనా ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోం నైనా ప్రతి ఒక్కరిని పేరు పేరును నీకు సమర్పిస్తున్నాను నైనా ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వరపరచమని అడుగుతున్నాను నైనా అనాథ పిల్లలని ఆద్యంలో ఉంచుకోం నైనా. తినడానికి తిండి లేక బాధపడుతున్నాను నైనా వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోము నైనా వాళ్ళకి తిండి సమకూర్చమని అడుగుతున్నాను నైనా వాళ్ళ తోడుండమని అడుగుతున్నాను నైనా మాంత్రిక శక్తిలో బంధింపబడున్నాను నైనా వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోను నైనా వాళ్ళందరినీ సిల్వ రక్తంతో అభిషేకించమని అడుగుతున్నాను నైనా నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. నేను సైతం మెరగకుండా నీ మార్గంలో వెళ్ళాడని ప్రార్థిస్తున్నాను నైనా నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోం నైనా ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను నైనా రోగాలతో బాధపడుతున్నారు నైనా, వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోం నైనా. ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోం నైనా లైవ్లో చూసే వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోం నైనా ప్రతి ఒక్క బిడ్డ లైవ్ చూడాలని ప్రార్థిస్తున్నాను నైనా నీకెంతో స్తోత్రం నైనా లైవ్లో ఎవరెవరు చూస్తున్నారు నైనా, అనారోగ్యంతో బాధపడుతున్నారు నైనా, అప్పు సమస్యతో బాధపడుతున్నారు నైనా, ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను నైనా. ఈ భారతదేశంలో చిన్నవారి నుంచి పెద్దవారు నీకే సమర్పిస్తున్నాను నేను ప్రతి బిడ్డని పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను నేను ప్రతి ఒక్క పాపమని క్షమించుమని అడుగుతున్నాను నేను నూతన జీవితం ప్రసాదించుమని అడుగుతున్నాను నేను సౌలని పాపిని మార్చాను ప్రతి ఒక్క బిడ్డని మార్చమని అడుగుతున్నాను నేను తాగుడికి బానిసైనాడు వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోము నేను మైండ్లో చెరవాలని తీసి వారి బుర్రని వాక్కు నింపుమని అడుగుతున్నాను నైనా నీకెంతో స్తోత్రం నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోము నైనా నీకెంతో స్తోత్రం నైనా షుగర్ అని బీపీ అని థైరాయిడ్ అని బాధపడుతున్నారు వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోండి ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను నైనా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను నైనా వాళ్ళు తెలియసే పాపని క్షమించమని అడుగుతున్నాను నీకెంతో స్తోత్రం నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోండి నైనా బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో నైనా తినడానికి తిండి లేక బాధపడుతున్నారు నేను వాళ్ళకి తిండి సమకూర్చమని అడుగుతున్నాను నేను వాళ్ళ తోడుండమని అడుగుతున్నాను నేను వాళ్ళు తెలిసే పాపని క్షమించమని అడుగుతున్నాను నేను నీకెంతో స్తోత్రం నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని మా నాజరైన యేసుక్రీస్తు పాదాల చెంద సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 అందరూ దేవుని స్తుతించి ఆరాధిస్తాం. నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు, నీ మంచితనం నెలా మరిచిపోగలను. నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు, నీ మంచితనం నెలా మరిచిపోగలను. నీ మంచితనం నెలా మరిచిపోగలను. నీ మంచితనం నెలా మరిచిపోగలను. నీ మంచితనం నాలో నిలిపినావు యేసు, నీ మంచితనం నాలో నిలిపినావు యేసు. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా
యేసు యేసు నా యేసు నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు నీ మంచితనం నేనెలా మరచిపోగలను నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు నీ మంచితనం నేనెలా మరచిపోగలను మోషేతో అన్నావు పాప బలిగా మోషేతో అన్నావు పాప బలిగా రెండు పావురాలను అర్పింపమన్నావు రెండు పావురాలను అర్పింపమన్నావు మా కొరకై పావురంగా మారావు నా పాప పరిహారగా బలి అయ్యావు మా కొరకై పావురంగా మారావు నా పాప పరిహారగా బలి అయ్యావు యేసు నా యేసు 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 నా యేసు యేసు నా యేసు 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 నా యేసు హల్లెలూయా 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 నీకెంతో స్తోత్రం నైనా నీకెంతో వందనాలు తండ్రి నేను ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకోనైనా నేను ప్రతి ఒక్క బిడ్డని ముక్తి స్వస్థపరచమని అడుగుతున్నాను నైనా నేను చిన్నవారి నుంచి పెద్దవారిని ఆదిలో ఉంచుకోనైనా నేను వారి బుల్లోని వాక్కు నింపమని అడుగుతున్నాను నైనా నేను వారి సైతాన్ మార్గంలో వెళ్ళకుండా నీ మార్గంలో వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను నైనా ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకోనైనా నేను ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క బిడ్డ స్తుతించి ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను నైనా నీకెంతో స్తోత్రం నైనా ప్రతి ఒక్క బిడ్డ సత్యాన్ని ప్రార్థిస్తున్నాను నైనా నీకెంతో స్తోత్రం నైనా నీకెంతో వందనాలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకొని నైనా రోగాలతో బాధపడుతున్నారు నైనా అప్పు సమస్యతో బాధపడుతున్నారు నైనా ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకొని నైనా ప్రతి ఒక్క బిడ్డని ముక్తి స్వస్థపరచమని మానవసరైన యేసుక్రీస్తు పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి Amen. Our Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread, forgive us our trespasses, as we forgive those who forgive us, and lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us now at your Father. Amen. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీలు ఆశింపడ్డవారు మీరే మీ గర్భ ఫలమందు చేసు ఆశీర్వాదకనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మనస్సు ప్రార్థించండి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 నిమిషాలు కన్ను గట్టిగా మూసుకొని మరియ స్త్రీను ప్రత్యేకమైన విజ్ఞాపన పెట్టారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఆయన ఆ సిస్టర్ గారికి, మరియ శ్రీను సిస్టర్ గారికి బ్లడ్ రేటింగ్స్ తగ్గిపోవడం, మరి బీపీ ఇష్యూస్, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన గురించి లైవ్లో ఉన్న వారందరూ, మరి ఇక్కడ ఉన్నవారు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మరియ శ్రీను సిస్టర్ ఒక లైవ్లో ఉంటే కనుక చేతులు జోడించి కళ్ళు మూసుకోమ్మా, తలపైన వస్త్రాలు నిండుగా కప్పుకో, నేను ప్రార్థన చేస్తాను ఇక్కడి నుండే. మహోన్నతుడా నా మంచివాడా, మహిమగల తండ్రి, కృపగల ప్రభువా, కరుణగల తండ్రి, నా యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. అవును తండ్రి, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి సహోదరి మరియ శ్రీను నీ ఆదిలో ఉంచుకోవాలి. ఆయన బ్లడ్ కౌంట్స్ పడిపోతున్నాయని, ఆమె వీక్గా ఉన్నారని, ఆమె బీపీ డౌన్ అవడం వల్ల ఆమె కరోనా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ప్రభువా. అయ్యా, వైద్యులు చెప్పే మాటల కన్నా నీవు ఇచ్చే సత్యాలే ముఖ్యమైనదని ప్రూవ్ చేయండి ప్రభువా.
అయ్యా ప్రభు ఈ నిమిషమే ఆ సహోదరుని తన కుటుంబాన్ని ఆదుల్లో ఉంచుకో, తన ఆర్బీసీ కౌంట్ ని ఆదుల్లో ఉంచుకో, తనలో ఉన్న బీపీని ఆదుల్లో ఉంచుకో ప్రభా. తల నుండి అరికాళ్ళ వరకు ఆ సహోదరుని ప్రభా నీ యొక్క రక్తము కడిగి శుద్ధీకరించి నీ ఆత్మ ఆ ద్వారా బలపరిచు నాయన. అవును ప్రభా, నీ ఆత్మయందు నీ సత్యమందు జీవించే బిడ్డలు నాయన, వారంతా నీ వాక్కును బట్టి జీవించేవారు, నీ ప్రార్థన సంగతి జీవించేవారు ప్రభా. వాళ్ళు తెలుసో తెలియక ఏదైనా తప్పిదములు చేస్తుంటే దాన్ని క్షమించి అనారోగ్యం విడిపించి సత్యమైన నీ ఆరోగ్యం వైపు నడిపించండి ప్రభా. మహోన్నతుడా 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 మహా సత్యవంతుడైన దేవాని యేసుక్రీస్తు, ఇదిగోనైనా నీ పరిశుద్ధ పాదాల చేసి సహోదరుని అర్పిస్తున్నాను ప్రభా. ఈ నిమిషమే తను కంప్లీట్ వీక్నెస్ ని తీసివేసి తన స్ట్రెంగ్త్ అండ్ అమ్మాయిని చేయండి. బలహీనంగా ఉన్న సహోదరుని బలపరచండి ప్రభా. నెక్స్ట్ రిపోర్ట్స్ లో అన్ని నార్మల్ అనే బిడ్డ వచ్చి ఇక్కడ సాక్ష్యం ఇచ్చండి, దీవించండి ప్రభా. తన దరిదాపుల్లోకి ఏ కరోనాను, ఏ వైరస్ను, ఏ వైరల్ ఫీవర్ కూడా రాకుండా బిడ్డని కాచి కాపాడము తండ్రి. తనలో ఉన్న ప్రతి ఒక్క ఆందోళన ఆవేదన తీసివేసి తన మనసుని బలపరిచి దృఢపరిచి నీ సన్నిధిలో ఆ బిడ్డను స్థిరముగా నీ సన్నిధిలో నిలబెట్టించమని మా నాథుడైన యేసుని అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి శ్రీని గారు మీరు లైవ్ లో ఉంటే కనుక దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు ప్రవచిస్తున్నాడు. పశ్చాత్తాపము హృదయం కలిగి కన్ఫెషన్ ప్రేయర్ చేయండి. ఒకవేళ మీరు లైన్లో ఉంటే కనుక దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, హృదయ పరివర్తన చెంది ప్రార్థన చేయండి. ప్రభు మీ గుడారం వైపు అనగా మీ ఇంటి వైపు మీ దరిదాపుల్లో కూడా ఏ మాత్రము అపాయము రానియకుండా చూస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ 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 ఆమేన్. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. మన నిన్న నుంచి కూడా మనం వాక్యంలో ధ్యానిస్తున్నాం. రోమన్ క్యాథలిక్ చర్చ్లో రక్షణ లేదు అనే ఒక కారణము చే మార్టిన్ లూథర్ అనే ఒక మహా వ్యక్తి అనబడు మార్టిన్ లూథర్ చర్చ్ నుంచి విడిపోయి ప్రొటెస్టెంట్ అనే ఒక కొత్త సంఘాన్ని, కొత్త చర్చ్ని నియమించాడు. అయితే రోమన్ క్యాథలిక్ చర్చ్లో రక్షణ లేదా అంటే రక్షణ ఉంది. ఎలా ఉంది అంటే నిత్యము నిరంతరము దివ్య బలి పూజలు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. దేవుని మహాకుమారుడైన మహోన్నతుడైన యేసుక్రీస్తు ఇచ్చిన శరీర రక్తమును విరిచి దాన్ని భుజించి పాప జీవితం నుండి విడుదల పొందుతాం, వైదొలుగుతాం. రక్షణ ఆయన యందే వస్తుంది కాబట్టి ఆయనే చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రొట్టెను చుంచి ఇదిగో ఇది నా జ్ఞాపకార్థము, దీన్ని భుజించుడి, దీన్ని భుజించిన వాడే నా మార్గంలో నడుస్తారన్నారు. కావున రక్షణ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా హోలీ కమ్యూనియన్ అనగా దివ్య ప్రసాదము ద్వారా ఎంతో మంది రక్షణ పొందుచున్నారు. రక్షణ అనగా వాక్కులో లోతుగా వెళ్ళాలి, అది కూడా రక్షణే. వాక్కుని లోతుగా ఒప్పుకొని సత్యాన్ని ఒప్పుకొని ఆ సత్యాన్ని బట్టి జీవించాలి. అయితే దివ్య ప్రసాదం అనగా హోలీ కమ్యూనియన్ అనగా యేసుక్రీస్తుని రొట్టె తుంచి భుజించుచున్న వారు రక్షణలో ఉన్నారనేది రోమన్ క్యాథలిక్ చర్చ్ ఒక నమ్మకం. రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఉన్న ఎంతో మంది బిడ్డలు, వందల వేల కుటుంబాల్లో ఈనాటికి కూడా ప్రభు వచనం వినబడుతుంది. వాళ్ళ ప్రార్థనలో ప్రభు వాక్కు ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థనను యేసుక్రీస్తు నేర్పిస్తున్నారు. 9వ వచనం నుండి. మాథ్యూస్ గాస్పెల్
chapter 6. Matthew's Gospel, chapter 6, verses 9 onwards. Praise the Lord. Praise the Lord. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూసినా ఇలా సెలవిస్తుంది. Matthew's Gospel, chapter 6, verses 5. When you pray, do not be like the hypocrites. They love to stand up and pray in the houses of worship and on the streets corners, so that everyone will see them. I assure you that I have already been paid in full. But when you pray, go to your room, close the door, and pray to your Father who is unseen. And your Father who sees what you do in private will reward you. When you pray, do not use a lot of meaningless words as the pagans do, who think that their God will hear them because their prayers are long. Do not be like them. Your Father already knows what you need before you ask Him. This is how you should pray. This is the word of the Lord. Thanks be to God. ఏరి ఏలిన వారి వాక్యము సర్వేశ్వరానికే మహిమా కలుగునుగాక. ఆమేన్. సమస్త మహిమా ప్రభునకే చెందునుగాక. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ప్రార్థన లేదు, రక్షణ లేదు అని మార్టిన్ లూథర్ గారు సంఘం నుంచి విడిపోయి ఆయన ఒక సంఘాన్ని సృష్టించుకున్నాడు. నిజానికి రోమన్ క్యాథలిక్ చర్చ్లో, రోమన్ క్యాథలిక్ కుటుంబాల్లో అధికంగా వినబడు ప్రార్థన పరలోక ప్రార్థన. ప్రొటెస్టెంట్ వారు ఎక్కువ మందికి ప్రార్థన చేయరు. మరి ఎందుకు చేయరో వారిని అడగాలి. వారు చేయరు అంటే వారు ఎందుకు, మన రోమన్ క్యాథలిక్ వారు చేస్తారు, మనం ఎందుకు చేయాలనే ఉద్దేశంతో చేయరేమో. కానీ నిన్న పలిగినట్టు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనం ప్రకారము మనం యేసుక్రీస్తుని శరీరంలో భాగము. మనం విడిపోవడానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 1 Corinthians chapter 12 verse 12లో దేవాది దేవుని యేసుక్రీస్తు పౌలు గారితో రాకి లిఖింపబడ్డ విషయం ఏంటంటే, అన్యజాతి వారు, క్రైస్తవులు, దరిద్రుడు, ధనికుడు, బందీలో ఉన్నవారు, ద్వారా విడిదింపబడేవారు, ప్రతి ఒక్కరూ నా దేహములో, నా శరీరంలో ఒక భాగం. క్రీస్తుని దేహములో రోమన్ క్యాథలిక్ కూడా ఒక భాగమే, ప్రొటెస్టెంట్ వారు కూడా ఒక భాగమే, అన్యులు కూడా ఒక భాగ్యమే, ముస్లిం కూడా ఒక భాగమే. ఆయన శరీరంలో మనం అందరం భాగ్యస్తులై, ఆయన శరీరంలో మనం ఒక అవయవులుగా ఉంటున్నప్పుడు మనం ఎందుకు విడిపోవాలి? నిజంగా మార్టిన్ లూథర్ ప్రొటెస్టెంట్ సంఘాన్ని స్థాపించడానికి రోమన్ క్యాథలిక్ చర్చ్లో రక్షణ లేదని భావించి ఉంటే కనుక ఈ వచనం ప్రకారం మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం ప్రకారము ఆయన విడిపోకూడదే. మరి ఎందుకు విడిపోయాడు? ఆయన బైబిల్లో, ఆయన బైబిల్ థియాలజీలో డాక్టరేట్ పొందిన వ్యక్తి అంటున్నారు మార్టిన్ లూథర్. నిజంగా ఆయన బైబిల్ని పూర్తిగా క్షుణ్ణంగా చదివి ఉండుంటే తన ప్రొటెస్టెంట్ సంఘాన్ని స్థాపించేవాడే కాదు. ఇక్కడ ఇంకో మరీ విచిత్రమైన విషయం ఏంటంటే, మార్టిన్ లూథర్ బైబిల్ని డివైడ్ చేసి 2 భాగాలు చేసిన తర్వాత
మార్టిన్ లూథర్ తర్వాత మళ్ళీ ఎవరు కూడా బైబిల్ని మూడో ముక్క చేయలేదు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? రోమన్ క్యాథలిక్ బైబిల్ ఫస్ట్ బైబిల్, అదే కంప్లీట్ బైబిల్. రోమన్ క్యాథలిక్ బైబిల్కి ప్రొటెస్టెంట్ బైబిల్కి దాదాపు 12 నుంచి 13 పుస్తకాలు లేవు. దివిదేశ కాండము డెటర్నమనీ చాప్టర్ 4 వర్స్ 2, దివిదేశ కాండం డెటర్నమనీ చాప్టర్ 4 వర్స్ 2 ప్రకారము మోషే రాసిన ధర్మ గ్రంథములో నువ్వు ఇందులో ఏమి కలపొద్దు, ఇందులో ఏమి తీయొద్దని దేవుడు మోషేతో ఆ పుస్తకంలో రాయించాడు. అదేవిధంగా యోహాను ప్రకటన గ్రంథం రెవల్యూషన్, బైబిల్లో చివరి పుస్తకమైన రెవల్యూషన్లో లాస్ట్లో రాసిన ముచ్చట ఏంటంటే ఈ బైబిల్లో ఏమి కలపరాదు, ఈ బైబిల్లో ఏమి తీయరాదు. ఒకవేళ మార్టిన్ లూథర్ పూర్తిగా బైబిల్ని చదివి తన అర్థం చేసుకుని ఉండుంటే ఈ 2 వచనాలకు కూడా, అంటే పాత నిబంధనలో ఉన్న డిటర్నమనీ చాప్టర్ 4 వర్స్ 2, దివిదేశ కాండం 4వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన గ్రంథం అనగా రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 18 ప్రకారం తన బైబిల్ని చీల్చేవాడే కాదు. మరి తన సొంత లాభాలకు చీల్చాడా, లేకపోతే చర్చ్లో నేను అనుకున్న ప్రకారం జరగట్లేదని చీల్చాడా, తన వ్యక్తిగత విషయాలు, తన పర్సనల్ ఇష్యూస్కి చర్చ్ తను బయటికి వచ్చి బైబిల్ని చీల్చాడనేది అది మార్టిన్ లూథర్కి దేవుడికి తెలియాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే మార్టిన్ లూథర్ తర్వాత, అంటే 1998 నుండి 1568 వరకు మార్టిన్ లూథర్ ఉన్నారు. ఆయన గొప్ప దైవజనుడు, తను ఎంతోమందికి ప్రార్థన చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. మరి ఎందుకు అద్భుతాలు జరుగుతాయి, ఎవరు ప్రేయర్ చేసినా ఎందుకు అద్భుతాలు జరుగుతాయి అనేది అది వేరే అంశం. నేను తర్వాత దాని గురించి చెప్తాను. మిరాకిల్స్ ఎలా అవుతాయి, మిరాకిల్స్ అవడానికి ఏం చేయాలి, మరి మిరాకిల్స్ ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు, అయినా మిరాకిల్స్ అవుతున్నాయి అంటే అది ఏంటి అనేది మనం వేరే టాపిక్లో వెళ్ళి చూద్దాం. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మార్టిన్ లూథర్ నిజంగా బైబిల్ని పూర్తిగా చదివి ఉంటే బైబిల్ని చీల్చేవాడే కాదు, ప్రొటెస్టెంట్ సంఘాలు వచ్చేవే కావు. నేను చాలామంది ప్రొటెస్టెంట్ చర్చెస్లో చూస్తున్నాను, ఈ రోజు కూడా వింటున్నాను, ఎప్పటి నుంచో వింటున్నాను, ఈ రోజు కూడా వింటున్నాను. రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళే వారిని వాళ్ళు అడ్డుకుంటారు, మీరు ఆ చర్చ్కి వెళ్ళొద్దు అంటారు. ఎందుకు? రోమన్ క్యాథలిక్ చర్చ్లో దేవుడు ప్రార్థన వినట్లేదా? ఫాదర్లు దైవ బిడ్డలు కారా? మన దైవ బిడ్డల మధ్యలోనే నువ్వు అక్కడ పోవద్దు, నువ్వు ఇక్కడ పోవద్దు, అక్కడ పోతే ఇక్కడ రావద్దు, ఇక్కడ పోతే అక్కడ రావద్దు అంటే మనం జ్ఞానవంతులము, సేవకులము, బోధకులైనా కూడా, ప్రవక్తలైనా కూడా, ఫాదర్లైనా కూడా మనమే ఇలా విభజించుకుని పోతే ఇంకా దేవుడు ఎవరిని నమ్మాలి? సేవకులు మనమే తప్పు చేస్తే ఇంకా ఈ ప్రజల్ని ఎవరు సరిదిద్దాలి? ఎఫెషియన్స్కి రాసిన లేఖ 6వ అధ్యాయము 4వ వచనం, Ephesians chapter 6 verse 4. Praise the Lord. 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 ప్రతిరోజు తెలుగులో వాక్యం చదవాలనుకుంటారు, కానీ సిస్టర్లు ప్రార్థనకు వెళ్ళారు. వాళ్ళు రాని పక్షాన అలా అని మనము సేవ చేయకుండా ఉండలేం కదా. మాధవి తెలుగులో వాక్యం చదవట్లేదని చెప్పి నేను సేవ ఆపలేను. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం, There is one body and one spirit, just as there is one hope to which whom God has called you. అని అంటున్నాడు. ఈ లోకంలో ఎఫెషియన్స్, ఇంగ్లీష్లో ఎఫెషియన్స్ చాప్టర్ 4 వర్స్ 4, తెలుగులో ఎఫెషియన్లకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం, దేవుడు అంటున్నాడు ఒకే ఆత్మ ఒకే శరీరం. ఆ ఒక ఆత్మ ఒక్క శరీరం కలిగిన ఈ దేవుడే నిన్ను నన్ను పరిచర్యకు సేవకు పిలిచాడు. మన మీద ఎంతో నమ్మకం పెట్టి పిలిచాడు. మనమే ఇలా ప్రొటెస్టెంట్ అనే పేరుతో, రోమన్ క్యాథలిక్ అనే పేరుతో, లేదా ఇంకో సంఘం పేరుతో, ఆర్థోడాక్స్ అనో, జ్యూస్ అనో, గ్రీక్స్ అనో విడిపోతే ఇంకా మనం దేవుడి శరీరంలో ఉన్న మనము ఆయన నుంచి విడిపోయి వెళ్ళి కొత్తగా ఏమేమో ప్రకటించుకుని వెళ్తున్నాం. వాక్యాన్ని ప్రకటించడం మానేసి నాకు తోచి నేను ప్రకటిస్తానంటే ఎట్లా? నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదా? అప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్కు వెళ్ళేవారు నువ్వు ప్రొటెస్టెంట్ చర్చ్కు వెళ్ళొద్దు అంటున్నారు. ప్రొటెస్టెంట్ చర్చ్కు వెళ్ళేవారు రోమన్ క్యాథలిక్ చర్చ్కు వెళ్ళొద్దు అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు? అక్కడైనా వాక్యం బోధిస్తున్నారు, ఇక్కడైనా వాక్యం బోధిస్తున్నారు. అక్కడ కూడా యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు, ఇక్కడ కూడా యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ప్రజలకు అవగాహన కలిగించు. పూర్తి బైబిల్ ఏంది, విడమర్చిన బైబిల్ ఏంది,
పూర్తి బైబిల్ నుంచి ఏం సత్యాలు ఉన్నాయి, విడగొట్టిన బైబిల్ నుంచి ఏం సత్యాలు ఉన్నాయి అనేది బోధించు. అలా బోధించాలి కానీ ప్రజల్ని నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరకు వస్తే నువ్వు అక్కడ పోవద్దు అని చెప్పడానికి, ప్రజల్ని దేవుని దగ్గరికి పోకుండా ఆపడానికి మనకు అర్హత ఏముంది? సేవకులు మనమే ఇలా చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వరా? ఎక్కడికి వెళ్ళో వాళ్ళకి అర్థం కాదా? ఇలా మాది మీది అనే పేరుతో విడిపోయి కొట్టుకొని చేస్తున్నాం. వాస్తవానికి బైబిల్లో ఏముంది నిజాలు తెలుసుకోవాలి. ఫాదర్లు కూడా చెప్పకూడదు, నువ్వు ఈ చర్చ్కి వెళ్తే ఆ చర్చ్కి వెళ్ళదని చెప్పకూడదు. పాస్టర్లు బోధకులు కూడా చెప్పకూడదు, మా దగ్గరకు వస్తే మీరు చర్చ్కి వెళ్ళకూడదని చెప్పదు. చర్చే, సంఘం సగమే. మరీ ఘోరం ఏంటంటే ప్రొటెస్టెంట్ చర్చెస్కి వెళ్ళేవారు వాళ్ళ మధ్యలోనే, సపోజ్ సాల్వేషన్ ఆర్మీ చర్చ్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళంటారు ఫిలిపిదాయి చర్చ్కి వెళ్ళకూడదు. ఫిలిపిదాయి చర్చ్కి వెళ్ళేవారు ఏమంటారు, మీరు సాల్వేషన్ ఆర్మీకి వెళ్ళొద్దు. బైబిల్లో ఎక్కడ రాస్తుంది ముచ్చట? JCNM, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ మినిస్ట్రీస్, శ్యామ్ కిషోర్ దగ్గర పోయేటోళ్ళు కాల్వరీ టెంపుల్ అనగా సతీష్ కుమార్ దగ్గర పోవద్దు. సతీష్ కుమార్ దగ్గర పోయేటతను PJ స్టీవెన్ ఫాల్ దగ్గర పోవద్దు. ఎందుకు పోకూడదండి? అదేనా దేవుని సన్నిధి, ఇదేనా దేవుని సన్నిధి? ఎక్కడికైనా వెళ్ళాలి. నువ్వు ఎక్కడ వాక్య పరిచయం జరుగుతుందో నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు దేవుడు కావాలంటే వెళ్ళాలి. దేవుడు అన్నాడు నువ్వు నా నామను నువ్వు ఎప్పుడైనా పిలువ వస్తాను, కానీ నేను వీని దగ్గరికి పోతా, నేను వాని దగ్గరికే పోతా, ఆ దైవజనుడి దగ్గరికి పోతా, ఈ దైవజనుడికి దగ్గరికి పోతా అన్నాడా? దేవుడే ఆ మాట అన్నప్పుడు అనలేనప్పుడు అనట్లేదు అన్నప్పుడు మనం ఎందుకు అనాలి? నా వద్దకే రాని ఎందుకు అనాలి? వాడి విశ్వాసం, వాడు వెళ్తున్నాడు, వెళ్ళనివ్వు. కాకపోతే బైబిల్కి వ్యతిరేకంగా వెళుతుంటే, అది కూడా కంప్లీట్ బైబిల్కి వ్యతిరేకంగా వెళుతుంటే కనుక అప్పుడు అడ్డుపడ్డం అంటే కొట్టడమో తిట్టడమో చంపడమో కాదు, కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు అర్థం కాకపోతే కంప్లీట్ బైబిల్ తెలిసిన ఒక దైవజనుడిని పిలిపించి తనకి కౌన్సిలింగ్ ఇప్పించు. రోమన్ క్యాథలిక్ చర్చ్ అదే చేస్తుంది. సంఘంలో ఉన్న ఎవరైనా సరే విడిపోకుండా చూస్తారు. వాళ్ళు ఎప్పుడు ఆంక్షలు పెట్టరు. ఎంతోమంది బోయగూడ విచారణలో ఉన్నారు, ఎంతోమంది 10 o'clock మాస్కి వెళ్తారు. 10 o'clock మాస్కి వెళ్తున్న వాళ్ళు డైరెక్ట్గా బస్సు ఎక్కుతారు, మెహదీపట్నం పోతారు, JCNM పోయి వస్తారు. ఎప్పుడు కూడా చర్చ్లో ఫాదర్ నువ్వు JCNM దగ్గరికి ఎందుకు పోతున్నావు, నువ్వు పోకూడదని చెప్పడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ కమెంట్ నేను చూడలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Joseph Pascal, can Catholics preach? Why not? Why not they can't preach, brother? They can preach. Catholics preach చేయబోదని ఎక్కడ రాస్తుంది? Where is mentioned in the Bible? It's not mentioned anywhere else. Catholics can preach. Bible, God the Father has given authority to preach the prophets as well as the priestess. If you go to Esther's live, నిన్నటి లైవ్ చూస్తే కనుక ఆది కాండం 20 అధ్యాయంలో మొదటి ప్రవక్త అబ్రహాము. Exodus chapter 7, if you see, the second prophet in the Bible is Aaron, Moshe's brother. Exodus chapter 7 verse 1, 2 and 3, if Aaron is a prophet according to that verse, that chapter, Exodus chapter 7 verse 1, 2 and 3, then the same Exodus chapter 28, Aaron has become a priest. Not only Aaron, his 4 sons, Nadab, Abib, Ithamar and Eleazar, and 4 brothers are the priestess. Father Aaron and therefore Aaron's 4 sons are a priestess. God has chosen prophet as a priest. So in this way, Catholic can preach. Why not? Those who are anointed by God, according to Luke chapter 4:18 and Isaiah chapter 61, a person who is chosen by God, who understands the Bible very well, and he is having a thirsty of God to preach, he can preach. Church may not accept. Roman Catholic Church may not accept. But we can preach. I am preaching. In starting, my church opposed me. They said you can't. Later on, they have seen my preachings, my teachings. Now they are inviting me to preach. Not only me, in Catholic organization, in Catholic charismatic group, there are many brothers and sisters who are preaching. Lay preachers they called as. Charismatic group they called as.
And I don't belong to any charismatic group. I have an individual ministry. In 2004, God has blessed me with a ministry. From 19 years, I am preaching. I go to every place and preach and pray. There are many miracles happen. Many truths from the Bible I have revealed and people I have accepted. Many people went to Roman Catholic Church. They are converted as Christians according to their own will, without any force, without any forcible on them, without any pressure. I didn't pressure anyone to get baptized. Baptized is only for the body, not for the soul. Soul should get salvation through word of God. Praise the Lord. Praise So I the think you got the confirmation and the good answer, brother. Thank you for your question, Joseph Pascal Garu. Thank you, Andy. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. సో రోమన్ క్యాథలిక్ చర్చ్ లో రక్షణ లేదు, అందుకే మేము విడిపోయామని మార్టిన్ లూథర్ గారు అంటారు. మార్టిన్ లూథర్ గారు రక్షణను చూడలేకపోయారు చర్చ్లో. ఆయన వ్యక్తిగత రీఫార్మినేషన్ జరగాలి అని అనుకున్నాడు. తను రీఫార్మినేషన్ అంటే చర్చ్లో మార్పులు తేవాలనుకున్నాడు. అందుకే తను చర్చ్ నుంచి బయటకు వచ్చి కొత్తగా సంఘాన్ని స్థాపించాడు. ప్రొటెస్టెంట్ అతను చేసింది తప్పంటాను నేను. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా 2 ముక్కలు అవ్వాలి అని రాసి లేదు. పైగా బైబిల్లో ఉన్నదాన్ని తొలగించాలని బైబిల్లో రాస్తుంది. స్పష్టంగా తొలగించకూడదు అని రాస్తుంది. మరి మార్టిన్ లూథర్ గారు ఎలా తొలగించారు? ఈ అంశం పైన గత వారంగా నేను బోధిస్తూనే ఉన్నాను. ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చ్లో రక్షణ లేదు అంటున్నారు. అగైన్ హి హస్ గివెన్ ఎ క్వశ్చన్. Praise the Lord. 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 Thank you, brother Joseph Pascal. Thank you very much for accepting my answer. Thank you. God bless. So, దేవాది దేవుడు రోమన్ క్యాథలిక్ చర్చ్లో రక్షణ లేదని మార్టిన్ లూథర్ గారు చూశారు. రక్షణ లేదని విడిపోయారు ఆయన. అయితే రక్షణ ఉంది. నేను చెప్పినట్టు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏ దివ్య బలి పూజ అయినా సరే, ఏ ఓలీ మాస్కి వెళ్ళండి, ఆ ఓలీ మాస్లో పరలోక ప్రార్థన అందరూ లేచి నిలబడి ఆఫర్ ముందు చెప్తారు. ఎందుకు చెప్తారు పరలోక ప్రార్థన అంటే యేసుక్రీస్తు అదే నేర్పిస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీవు సత్యమైన ప్రార్థన, సత్యమైన ఆరాధన చేయి. ఆ ఆరాధనలో ప్రత్యేకముగా నువ్వు ఏం చేయాలంటే వెళ్ళి నీ గది తలుపులు మూసుకొని అందులో నిలబడి ఒంటరిగా ప్రార్థన చేయి. అయితే ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ పదాలు అవి ఎక్కువ వాడకుండగా నువ్వు క్షుణ్ణంగా నేను ఒక ప్రార్థన నేర్పిస్తాను, ఆ ప్రార్థనను బట్టి నువ్వు ప్రార్థన చేసుకో అన్నాడు. అంటే జీసస్ ప్రేయర్ నేర్పించారు. ఆ ప్రేయర్ని చర్చ్ గౌరవించి ఆ ప్రార్థనను ప్రతి కథోలిక కుటుంబం, ప్రతి చర్చ్ ఆ ప్రార్థనను చేస్తారు. అదే పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా అపబడ్డ వారిని మీరు మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మల్ని శోధనయం ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. ఆమేన్. ఇది యేసుక్రీస్తు నేర్పించే ప్రార్థన. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో ముందు మనం ఏమంటున్నాం? పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక అంటే ప్రభుని స్తుతిస్తున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. అంటే యేసుక్రీస్తు బ్రతికేందుకు తన తండ్రి రాజ్యం ఈ భూలోకంకి రావాలని తపించాడు. కాబట్టి మన ప్రార్థనలో కూడా మనం కూడా రాజ్యాన్ని తేవాలని ప్రయత్నించాలని ఆయన రాజ్యం గురించి అందులో బోధించాడు. అంటే ప్రార్థనలు పొందుపరిచాడు రాజ్యం గురించి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం నెరవేరునుగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరునుగాక. అంటే పరలోకంలో తండ్రి చిత్తము ఏదైతే జరుగుతుందో, యెహోవా తండ్రి చెప్పినట్టు దేవదూతలు వింటారు, పునీతులు వింటారు, ప్రవక్తలు వింటారు. పరలోకంలో యెహోవా తండ్రి మాటకు మాత్రమే విలువ, ఆయన మాటకే గొప్ప శాసనం. ఆయన చెప్పాడా దానికి తిరుగులేదు. అదే రాజ్యము భూలోకంలో కూడా రావాలని యెహోవా తండ్రి యావత్ ప్రపంచాన్ని ఆయన వాక్కులో నడిపించాడు. అదే మనం పాత నిబంధనలో చూస్తున్నాం. ఆది కాండం నుంచి తీసుకొని మలాకి గ్రంథం వరకు ప్రతి ప్రవక్త, ప్రైజ్ ద లార్డ్,
Praise the Lord. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the ప్రతి Lord. ప్రవక్త తన తండ్రి యొక్క రాజ్యం రావాలని దేవుడు సమస్త ప్రవక్తలకు, అన్ని ప్రవక్తలకు తన రాజ్యం గురించి, తన మాట గురించి, యెహోవా తండ్రి సత్యాలు మాత్రమే ప్రజలు నడిపించారు. అయితే ప్రజలు వినలేదు. అది ప్రజల తప్పు, యెహోవా తండ్రి తప్పు కాదు. పాప నిమిత్తం అనగా ప్రజలు ఎన్నిసార్లు ఎన్ని ప్రవక్తలను పంపించినా ఆ ప్రవక్తలు చెప్పింది వినకపోవడం వలనే ప్రజలు చెడిపోతున్నారు. కాబట్టి ఆ ప్రజల్ని మానవ రూపములో పంపించిన యేసుక్రీస్తు ద్వారా మార్చాలని తలంచాడు తండ్రిని యెహోవా. అందుకే ఆ ప్రార్థనలో పొందుపరిచాడు, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మనం ఎంత కష్టపడినా మన పళ్ళంలో అన్నం రావాలంటే ప్రభు చిత్తం ఉండాలి. కష్టపడితే సరిపోదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ నమ్ముతుంది ఈ విషయం. కష్టపడితే సరిపోదు, వర్షం పడితే కానీ పంట పండదు. నువ్వు కష్టపడి పొలం దున్నుతావు, విత్తనం వేస్తావు, బియ్యం గింజలు వేస్తావు, కానీ వర్షం పడందే ఆ నేల తడవదు, పంట పండదు, బియ్యం రాదు. అంటే మన అనుదిన ఆహారం యెహోవా తండ్రి ఇవ్వాలి. అందుకే ఆయన నేర్పించాడు, అనుదిన ఆహారం మాకు ఇవ్వండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావాల్సిన అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా దగ్గర అప్పబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. అంటే మేము ఎవరి ద్వారా తప్పు చేస్తున్నామో మేము వాళ్ళని మన్నిస్తాం, కనుక మీరు కూడా మన్నించండి. క్షమాపణ కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. అందుకే రోమన్ క్యాథలిక్ చర్చ్లో పాప సంకీర్తన చేస్తారు, పాప సంకీర్త ప్రార్థన చేస్తారు. ఐ కన్ఫెస్ టు ఆల్మైటీ గాడ్. లేవ్యాకాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుడు ఏమన్నాడు, నువ్వు చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న ఎడలా ప్రభు నిన్ను క్షమించి తీరుస్తాడు. లేవ్యాకాండం 5వ అధ్యాయం 5వ వచనం. Leviticus chapter 5 verse 5 says, confess for the guilty of sin you have done, so that God may forgive you and He may give you good health and peace of mind. పాపమే నిన్ను నశింపేలా చేస్తుంది. సో రోమన్ క్యాథలిక్ చర్చ్ నమ్ముతుంది. అంటే పాప సంకీర్తన ప్రార్థన వల్ల, కన్ఫెషన్ చేసుకోవడం వల్ల మనము రక్షణ పొందుతాం. పాపాన్ని విడిచిపెట్టి మళ్ళీ ప్రభు సన్నిధిలో చేరతాం. సో చర్చిలో ఎక్కడైనా రక్షణ కనబడలేదు, నాకు అర్థం కాలేదు. మార్టిన్ లూథర్ అంటాడు, నాకు చర్చిలో రక్షణ కనబడలేదు. మార్టిన్ లూథర్ బాధ ఏంటంటే పోపు గారు నడిపిస్తున్న విధి విధానాలు నచ్చలేదు. అప్పట్లో ఉన్న పోప్ జాన్సన్ 1507 మార్టిన్ లూథర్ గారు 1507లో పోప్కి వ్యతిరేకంగా వెళ్ళారు. అంటే ఒక పోప్ తప్పైనంత మాత్రాన పూర్తి చర్చ్ తప్పంటే ఎట్లా? నేను అనగలడు. అయితే మనం రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, 9 నిన్నే చదివాను కదా, ఓకే. Praise the Lord. 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 రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం చూస్తాం. Romans chapter 12 verses 1, 2 and 3. So then, my brothers, because of God's great mercy to us, I appeal to you, offer yourself as a living sacrifice to God, dedicated to His service and pleasing to Him. This is a true worship that you should offer. Do not confine yourselves to the standards of this world, but let God transform you inwardly, a complete change of your mind. Then you will be able to know the will of God, what is good and pleasing to Him and is perfect. అంటే
ఈయన ఏమన్నాడంటే పౌలు గారు రోమిలకు రాసిన లేఖలో, సహోదరి సహోదరులారా నేను విజ్ఞాపిస్తున్నాను, మీరు ప్రభునకు సత్యమైన జీవగల ఆహారముగా అనగా జీవగల బలిగా ఉండు, మరియు మీ జీవితాలను ఆయన సేవకు అంకితం చేయుడు, మరియు స్వచ్ఛమైన ఆరాధనలో పాల్గొంటూ మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుడు, మరియు ఈ లోక రీతిలో ఈ లోక సంబంధికాలతో నిన్ను నువ్వు పోల్చుకోకు. నీవు ఏ స్టాండర్డ్లో ఉన్నావని లోక రీతిలో చూడవు. స్టాండర్డ్ అంటే నేను ఒక రేంజ్లో ఉన్నాను, ఒక లెవెల్లో ఉన్నానని. ఈ లోక రీతిలో ఒక మంచి బంగ్లా ఉంటే ఒక రేంజ్లో ఉన్నట్టు, నీ రేంజ్లో కారు ఉంటే ఒక రేంజ్లో ఉన్నట్టు, నువ్వు దగ్గర ఎన్ని బంగారం వెండి ఉంటే నీకు ఒక గొప్పవాడివి, నేను ధనవంతుని అని పేరు. ఈ లోక స్వభావాన్ని బట్టి, ఈ లోక క్రియల్ని బట్టి, ఈ లోక ఆశలను బట్టి నువ్వు ఈ లోకానికి గొప్ప కావచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ, ఎప్పుడైతే అని చాలా బాగా చెప్పాడు, గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇన్వర్డ్లీ బై ఎ కంప్లీట్ చేంజ్ ఆఫ్ మైండ్. నువ్వు ఎప్పుడైతే లోక రీతిగా కాకుండా దేవుని రీతిగా లోపటి నుంచి మారు మనసు పొందుతావో, శరీరం నుంచి కాదు, శరీరంలో గొప్పతనం కాదు, ఈ లోకంలో ఆస్తి అంతస్తుని బట్టి నువ్వు గొప్పవాడు కాదు నాయనా, నీవు ఆత్మరికంగా ఎంత గొప్పవాడవు, లోపల నీ మనస్సును బట్టి నువ్వు ఎంత గొప్పవాడవు. ఎంతటి ధనవంతుడైనప్పటికీ పరలోకానికే వెళ్ళాలి, ఎంతటి దరిద్రుడైనా పరలోకానికి వెళ్ళాలి, తీర్పు ఇవ్వడానికి వెళ్ళాలి కదా. రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం, రోమన్స్ 14:12. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు లోపలి నుంచి ఎంత మారావు, నిన్ను నువ్వు దేవుడు ఎంతవరకు అర్పించుకున్నావు, దాన్ని బట్టి నువ్వు గొప్పవాడే. కానీ ఆస్తిని బట్టో, అంతస్తుని బట్టో, కారును బట్టో, బంగ్లాను బట్టో, ఫైనాన్సింగ్ బట్టో, లేకపోతే నీ సేవింగ్స్ని బట్టో నువ్వు గొప్పవాడు కాదు నాయనా. నీకు అవన్నింటిలో పీస్ ఆఫ్ మైండ్ ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నీవు ఆత్మ కలిగి ఉంటావో అని అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఆత్మ కలిగి ఉంటావో, నీవు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావో, ఆనాడు నువ్వు దేవుని మెప్పిస్తావు. మెప్పించిన నాడు నువ్వు పర్ఫెక్ట్ మనిషి. ఈ లోకంలో నువ్వు మనుషుల్ని మెప్పించకూడదు, దేవుణ్ణి మెప్పించాలి. అదే చూస్తున్నాం రోమన్స్ 12:2 ఏమన్నాడు, then you will be able to know the will of God, what is good and is pleasing to him and he is perfect. And because of God's gracious gift to me, I say to every one of you, do not think of yourself more highly than you should. Instead, be modesty of your thinking and judge yourself according to amount of faith that God has given you. And చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు, నీవు దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, దేవుని ఎలా మెప్పించాలో తెలుసుకో. నువ్వు దేవుని ఎప్పుడైతే మెప్పిస్తావో, దేవుణ్ణి నీ మూలంగా సంతోషంగా ఉంటాడో, ఆనాడు నువ్వు గొప్పవాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిజంకు యోర్దాను నదికి వచ్చారో, నిజానికి యేసుక్రీస్తు అక్కడ బాప్టిజం తీసుకోవాల్సిన అవసరమే లేదు. బాప్టిజం జాన్ ది బ్యాప్టైజ్ ఎవరికి బాప్టిజం ఇస్తున్నారు? పాపులకు. మరి యేసుక్రీస్తు ఎందుకు యోర్దాను నది దగ్గరకు వచ్చి నన్ను బాప్టిజం చేయమన్నారు? ఇది చాలా పెద్ద అంశం. నేను జస్ట్ ఒక 2 లైన్స్ మాట్లాడతా ఇక్కడ. ఎప్పుడైతే జాన్ ది బ్యాప్టైజ్ పాపులందరినీ పిలిపించి బాప్టిజం ఇస్తున్నారో, అక్కడ యేసుక్రీస్తు వచ్చారు. ఆ యోర్దాను నదిలో ఆల్రెడీ పాపులు మునిగారు. కొంతమంది బాప్టిజం తీసుకొని పక్కన ఉన్నారు. జాన్ ది బ్యాప్టిస్ట్ ఇంకొంతమందికి, కొన్ని వందల మందికి బాప్టిజం ఇవ్వాలి. మరి యేసుక్రీస్తు ఎందుకు అక్కడ బాప్టిజం గురించి వచ్చారు? నీటి బాప్టిజం అవసరమనా? లేదా యోర్దాను నది ద్వారా రక్షణ పొందాలనా? రక్షణ ఎవరికి కావాలి? పాపులకు కావాలి. యేసుక్రీస్తు ఏం పాపం చేశారని? తన పుట్టుకలో పాపం లేదు, తన ఎదుగుదలలో పాపం లేదు, తను ఆత్మయందే జీవించాడు. మరి ఆయనకి ఎందుకు బాప్తిజము? అక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు జాన్ ది బ్యాప్టిస్ట్, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి ధ్యానిస్తాం. మాథ్యూస్ గాస్పెల్ 3:13 onwards. యేసుక్రీస్తుకి బాప్టిజం అవసరం లేదు. అక్కడ తను ప్రభుని పిలుపును వినడానికి, ప్రభు తన ఒక గుర్తింపు ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, ఎప్పుడైతే జాన్ ది బ్యాప్టైజ్ యేసుక్రీస్తుని నీటిలో ముంచుతున్నారో బాప్తిజంకు, అప్పటి వరకు అక్కడ ఏమీ జరగదు.
ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిజం అనే పేరుతో నీటిలో మునిగి బయటికి వచ్చి నిలబడ్డారో తన తల మీద ఒక పావురం వచ్చి నిలబడ్డది, పరిశుద్ధాత్మ. అదే కాక పరలోకం నుండి ఒక స్వరం వినబడినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం. As soon as Jesus was baptized, he came up out of the water, then heaven was opened to him, and he saw the Spirit of the God coming down like a dove, and enlightened on him. Then a voice said from heaven, "This is my own dear Son, with whom I am pleased." అని ఏమంటున్నాడు? యేసుక్రీస్తు బాప్తిజము అనగా అతను ఏ పాపం చేయలేదు, బాప్తిజం తీసుకున్నారు. ఎప్పుడైతే నీటి నుంచి ఆయన బయటికి వచ్చి తన తల మీద పావురం నిలబడ్డదో పరలోకం తెరవబడ్డది. పరలోకం తెరవబడ్డప్పుడు అక్కడి నుంచి ఒక వాణి వినబడ్డది, ఒక స్వరం. ఆ స్వరం ఏమన్నదంటే, ఇదిగో ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతను నన్ను ఆనందపరిచాడు, ఇతను నన్ను మెప్పించాడు. Praise the Lord. 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 Amen. Exactly correct అండి జోసెఫ్ పాస్కల్ గారు. Yes. Apostolical Church is the only one church that is a Roman Catholic Church. And thank you for a compliment. ఇంకా ఎంతోమంది బోధకులు నాలాగా బయటికి రావాలని మీరు అనుకుంటున్నారు. ప్రభు పేరుట మీకు నా శుభాభివందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ ఎ కాంప్లిమెంట్. డెఫినెట్లీ నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. నా టీంలో ఉన్న చాలామందికి బైబిల్ క్లాస్ తీసుకుంటున్నాను. పిల్లలందరూ కూడా వాక్యం బోధిస్తున్నారు. మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా రిక్వెస్ట్. కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి మీకు చిన్న పని చెప్తున్నాను. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్ రాజు అని ఉంటుంది యూట్యూబ్లో. డివైన్ జీసస్ మినిస్ట్రీస్ స్పిరిచువల్ ఛానల్ అని ఉంటుంది. ప్లీజ్ మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలా సంతోషపడతాను. దేవుని వాక్యం మీరు ఇంకా విన్నవారు అవుతారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసుక్రీస్తు తలపైన ఎప్పుడైతే పావురం వచ్చిందో అక్కడ పరలోకం తెరవబడ్డది. పరలోకం తెరవబడ్డాడు. నాకు ప్రభు చెప్తున్నాడు, యెహోవా తను చెప్తున్నారు ఏమనగా, ఇదిగో ఇతను నా ఏకైక కుమారుడు, తను నన్ను మెప్పించాడు. అంటే యేసుక్రీస్తు అప్పటికి తన సేవను కొనసాగించలేదు, స్టార్టే చేయలేదు ఇంకా ఆయన సేవ. ఆయన పూర్తి జ్ఞానము తల్లి మరియ ద్వారా లూకా సువార్త 2వ అధ్యాయము 50-51 వచనం ప్రకారం పూర్తి జ్ఞానముతో తను దేవుళ్ళు ఎదిగి అప్పుడే వచ్చాడు. ఇంకా తను సేవ చేయాలి, సేవకు వెళ్ళాలి. వెళ్ళక మునిపే తండ్రి యేసుక్రీస్తు తండ్రిని మెప్పించారు. అదే కార్యమును దేవాది దేవుని యెహోవా మనకు రోమా పత్రికలో 12వ అధ్యాయంలో చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 12వ అధ్యాయము 2-3 వచనాలు, నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకో, నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన్ని అర్థము చేసుకొని ఆయన ఇచ్చిన విలువైన ఈ వరములను, గిఫ్ట్, ప్రీషియస్ గ్రేషియస్ గిఫ్ట్ అర్థం చేసుకొని ఈ లోకంలో ఉన్న స్టాండర్డ్స్ అన్ని పక్కన పెట్టి నిన్ను నువ్వు తీర్మానించుకొని చూడు. దేని బట్టి నువ్వు గొప్ప? నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు గొప్ప. క్యాథలిక్ చర్చ్ అదే అంటుంది. క్యాథలిక్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏమంటుందంటే, ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్ టు కమ్ ఇన్ గాడ్. వితౌట్ ఫెయిత్ యూ కాంట్. విశ్వాసం లేనిదే నువ్వు ప్రభుని మెప్పించలేవు. నువ్వు విశ్వాసం ఉంటేనే ప్రభుని మెప్పించగలవు. సో విశ్వాసంతో పాటు ఆ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలి. నీ విశ్వాసాన్ని నాలో నేను పెట్టుకున్నాను, నాకు విశ్వాసం ఉంది దేవుడి మీద కాదు. ఆ విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభుని మెప్పించగలగాలి. ప్రభు మెచ్చుకొని నీ ద్వారా కొన్ని 100,000 గొప్ప కార్యాలు చేయాలి. బంధింపబడిన వారు అంటే మాంత్రిక తాంత్రిక శక్తుల్లో, పాపముల్లో, లోక క్రియల్లో, లోక ఆశల్లో, సైతాన్ శక్తుల్లో, అన్య దేవుని ఆరాధిస్తూ, అన్య దేవుని పూజిస్తూ, సత్యాన్ని తెలుసుకోక జీవిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించగలగాలి విశ్వాసముతో. న్యూ టెస్టమెంట్లో జేమ్స్ చాప్టర్ 4, యోబు గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు స్పష్టంగా, నీ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టు. విశ్వాసాన్ని ఆచరణలో పెట్టకపోతే నీ విశ్వాసానికి అర్థం లేదు. ఈరోజు నేను అదే వాక్యం పంపించా వాయిస్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా. జేమ్స్ చాప్టర్ 4 says, ఆత్మ ఉండి
ఆత్మ ఉంటేనే శరీరం జీవిస్తుంది, ఆత్మ లేకపోతే శరీరం లేదు. అదేవిధంగా విశ్వాసము ఉంటే సరిపోదు, విశ్వాసం ఆచరణలో పెట్టాలి. ఎలా అయితే ఆత్మ శరీరము రెండు వేరుగా ఉండలేదో అలా విశ్వాసాన్ని ఆచరణలో పెట్టకపోతే నువ్వు దేవుని బిడ్డవు కావు, క్రైస్తవుడు కావు, కథోలికుడు కావు. అయితే ఇవన్నీ కూడా మార్టిన్ లూథర్ చదవలేదా? ఒకవేళ మార్టిన్ లూథర్ ఇవన్నీ క్షుణ్ణంగా చదివి ఉంటుంటే తను ప్రొటెస్టెంట్ సంఘమే తెచ్చేవాడు కాదు. నేను అందరు ప్రొటెస్టెంట్లకి వ్యతిరేకంగా మాట్లాడట్లా. కొంచెమంది ప్రొటెస్టెంట్ వాళ్ళు తల్లి మరియని అవమానించడం, మీరు తల్లిని అవమానిస్తున్నారంటే యేసుక్రీస్తుని అవమానించినట్టే. ఆయన ఒక సర్వసాధారణమైన స్త్రీ అనడము, ఆయన ఇంకెన్నెన్నో మాట్లాడము. రోమన్ క్యాథలిక్లు వారు విగ్రహారాధన చేస్తుంటారు. విగ్రహారాధన గురించి నేను రేపు మాట్లాడతా. నిజమైన ఆరాధన ఏందో రేపు చూపిస్తా లైవ్లో. నిజమైన విగ్రహారాధన ఏముంది నేను రేపు చూపిస్తా. దైవ జనమ కొంచెంమంది ప్రొటెస్టెంట్లు నిజంగానే చర్చ్కి వ్యతిరేకంగా, నేను చాలామంది ప్రొటెస్టెంట్లు చూసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళ పుట్టుకతో వచ్చినవారు కాదు, పెంతికోస్ట్లో ఉన్నవారు పుట్టుకతో వచ్చినవారు. ఇప్పుడు నువ్వు రోమన్ క్యాథలిక్లో ఉన్నవారే వాక్యాన్ని నేర్చుకుని చదివి అది సరిగా అర్థం కాక వాళ్ళు ప్రొటెస్టెంట్లో జాయిన్ అయిపోతున్నారు, రోమన్ చర్చ్ వదిలేస్తున్నారు. ఫాదర్లు అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు అంటే నీ వ్యక్తిగత విషయం, నీకు అర్థమైన ప్రకారం నువ్వు పోయినావు. నాకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే ఇక్కడ కంప్లీట్ బైబుల్ నేర్పిస్తుంటే మీరు సగం బైబుల్ చదువుకోని పోతారు. నాకు అర్థం కాదు. 8 పుస్తకాలు 9 పుస్తకాలు ఇవ్వండి. ఉదాహరణకు అందులో తోబితు పుస్తకం తీసుకుందాం. ప్రొటెస్టెంట్ బైబిల్లో, రోమన్ క్యాథలిక్ బైబిల్లో తోబితు పుస్తకం లేదు. నా దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నా. తోబితు నానమ్మ దెబోరా. తోబితు గ్రంథము మీరు 1 అధ్యాయం 2 అధ్యాయం 3 4 అధ్యాయం కూడా చూడండి. 4 అధ్యాయం పక్కా చదవండి. ఫర్ 1 2 3 4 రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఫోన్ యాప్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది. నేను గూగుల్ చూసి వాక్యం బోధించను, నేను వాక్యం పూర్తి చదువుకుని బోధిస్తాను, చదువుకున్నవాడికి బోధిస్తా. నేను సేవలోకి వచ్చి 19 సంవత్సరాలు అయింది. ఎక్కడ కూడా నాకు ఒక్క రోజు కూడా నేను ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్లో రక్షణ లేదు, నేను ప్రొటెస్టెంట్ వెళ్ళి చేరిపోతాను నాకు అనిపించలేదు. ఎందుకంటే పూర్తి బైబిల్ చదివినా. విడిపోకూడదు అనే సత్యం నాకు తెలుసు. రోమన్ క్యాథలిక్ విడిపోవాలని బైబిల్లో రాసలేదు. ఎట్లా విడిపోతాం? We can't separate from the church. You can't start your own church. You can start your own ministry. Ministry means నువ్వు అందరినీ జతపరచవచ్చు, దేవుని నడిపించడానికి రైట్స్ ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ చర్చ్లో మా లే ప్రీచర్స్కి ఫాదర్ సపోర్ట్ చేయరు, మాకు సపోర్ట్ చేయరు. ఇది నేను ఒప్పుకుంటా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చేయరు అంటే మేము 12 సంవత్సరాలు చదువుకున్న చదువు నువ్వు కనీసం సంవత్సరం కూడా చదువుకోలే, నీకు బైబిల్ వస్తుందా అనే ఒక మాటతో కొట్టి పారేస్తారు. ముందు వాళ్ళు కొట్టి వారేసినా పోను అర్థం చేసుకుంటారు. నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలి కదా, నువ్వు ప్రూవ్ చేసుకొని నన్ను అప్రూవ్ చేయమంటే ఎట్లా? గలితీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము, గలితీయన్స్ చాప్టర్ 1. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం. గలితీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, Do this sound as if I am trying to win man's approval? No, indeed. What I want is God's approval. Am I trying to be the popular? I am trying to be popular with men. If I were still trying to do so, I will not be a servant of Christ. గలితీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం. Galatians chapter 1 verse 10 says, I am not ready here to please men. నేను మనుషుల్ని మెప్పించడానికి ఇక్కడ లేను, నాకు ఈ మనుషుల అప్రూవల్ అవసరం లేదు. ఐ నీడ్ గాడ్స్ అప్రూవల్. మనుషుల మధ్య నేను సేవకున్నా కాదా అనేది ఎప్పుడు నిర్ణయించబడుతుంది? నేను బైబిల్ని బోధించినప్పుడు, నేను ఆరాధించినప్పుడు. చాలా మంది ప్రజలు సేవకుని ఎలా నమ్ముతారంటే 3 విషయాన్ని బట్టి నమ్ముతారు. ఒకటి, మంచిగా ఆరాధన చేస్తున్నప్పుడు సడన్గా అక్కడ 10 మందికి వర్షిప్లో హోలీ స్పిరిట్ వచ్చిందనుకో, ఓహో ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే ఆరాధన చేస్తే అక్కడ 4 వర్షిప్ హోలీ స్పిరిట్ టచ్ అయింది కాబట్టి ఇప్పుడు సేవకుడిని గుర్తిస్తారు.
ఇంకోటి, బైబిల్ని మనసుకి అత్తుకునగా బోధిస్తే తన బోధనను బట్టి తన సేవకుడు అని అంటాడు. మూడవది, మాలాంటి సేవకుడి గురించి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు అయినాయి అనుకోండి, ఓహో ఇతను ప్రార్థన చేస్తే అద్భుతాలు అవుతున్నాయి కాబట్టి దైవజనుడని అప్పుడు ప్రజలు నమ్ముతారు. ముందు మనం తిరస్కరించబడతాం ఈ ప్రపంచం ద్వారా, దాని తర్వాతనే ప్రేమించబడతాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18 verses 1 and 2 and 3. యోహాను సువార్త 18వ అధ్యాయం 1-2 వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నారు, ఈ లోకం నన్ను ముందు ద్వేషించుకుంది, నన్ను ద్వేషించిన తర్వాతనే నిన్ను ద్వేషించడం మొదలుపెట్టింది. కాబట్టి నీ లోకం ద్వేషించుచున్నది అని నువ్వు నన్ను విడిచిపెట్టకు. ద్వేషించడం కాదు, ద్వేషించిన వాడే తిరిగి నిన్ను ప్రేమించడం గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా హల్లెలూయా. హల్లెలూయా. సో గళితీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో దేవాది దేవుడు ఈ మనుషుల మెప్పన కాదు ముఖ్యము, నన్ను నువ్వు ముందు మెప్పించు, నేను నీ మీద నా ఆత్మను కురిపింతును, నేను నీకు నా సేవకుడిని గుర్తిస్తాను. అదేవిధంగా అందులో ఏమంటుంది స్పష్టంగా అంటే, ఈ మనుషుల మధ్య ఫేమస్ అవ్వాలని నువ్వు సేవకు రాకు, అలా వస్తే నువ్వు నా సేవకుడివే కాదు. చాలా స్పష్టంగా చెప్తుంది అన్నమాట. ఇఫ్ యు ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు డూ సో, ఐ విల్ నాట్ బి ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. Am I trying to be popular with men? Question mark. If I were still trying to do so, I will not be a servant of Christ. నేను మనుషుల్ని మెప్పిస్తే కనుక నేను సేవకుడిని కాను. అయితే మార్టిన్ లూథర్ తన వాదనలతో, తన ప్రసంగాలతో సత్యాన్ని చెప్పి మనుషుల్ని మెప్పించాడు. మనుషుల్ని మెప్పించిన మనుషులు ఏం చేశారు? కాథలిక్ చర్చ్ను వదిలి అతని దగ్గర వెళ్ళడం మొదలుపెట్టారు. అలా ప్రొటెస్టెంట్ సంఘం స్థాపించబడ్డది. నిజంగా మార్టిన్ లూథర్ ప్రభుని మెప్పించే సత్యం కనుక తను తెలుసుకుని ఉంటే, మార్టిన్ లూథర్ పూర్తి బైబిల్ చదివి ఉంటే, 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, గళితీయులు 1:2 ప్రకారము, రోమన్లు 12వ అధ్యాయము 1:5 వచనాల ప్రకారము తను మనుషులను మెప్పించేవాడు కాదు, అనగా బైబిల్ని 2 ముక్కలు చేసేవాడు కాదు. దేవుని వద్దకే ప్రార్థన చేసేవాడు, ఎగ్గతడగగా ప్రార్థన చేసేవాడు, ప్రభుని అడిగేవాడు, నెహెమ్యాల ఉపవాసం ఉండేవాడు, లేదా రోమన్ క్యాథలిక్ చర్చ్లో ప్రీస్ట్ వుడ్ను పక్కన పాడేసినగా తనకు చర్చ్ వ్యతిరేకం ఉంది కాబట్టి తన చర్చ్ వెస్ట్మెంట్ ఫాదర్ వెస్ట్మెంట్ తీసి తన పక్కన పెట్టి బయటకు వచ్చి ఒక బోధకుడుగా, రోమన్ క్యాథలిక్ బోధకుడుగానే పరిచయం అవ్వాల్సింది. ఇప్పుడు మేము అందరం అవ్వలేదా? నేను అవ్వలేదా? నేను ఎక్కడ చర్చ్కి వ్యతిరేకంగా అవ్వలేదు. ఆ చర్చ్ నాకు వ్యతిరేకంగా వెళ్తే చర్చ్కి నేను ఏంటో ప్రూవ్ చేశాను. 5 years I worked hard. ఫాదర్ని నేను పిలిచి ఇప్పుడు నువ్వు వాక్యాన్ని బోధించు అని చెప్తారు. చర్చ్లో దివస ప్రసాదం పెట్టి నువ్వు వాక్యాన్ని బోధించు, నైట్ విజిల్ చేయి, కొన్ని ఆరాధనలో పిలుస్తారు. ఏ చర్చ్ నన్ను తెలిసించిందో ఆ చర్చ్ ఒప్పుకొని సేవకుడుగా. నిజంగా నేను కూడా మార్టిన్ లూథర్ అజ్ఞానంగా ఆలోచించుంటే నేను కొత్త సంఘం స్టార్ట్ చేస్తుంటాను. నాకు నమ్మని విషయం ఏంటంటే, మార్టిన్ లూథర్ వాజ్ ద లాస్ట్ పర్సన్ హూ క్రియేటెడ్ ప్రొటెస్టింగ్ అండ్ హీ స్టార్ట్ అ ప్రొటెస్టింగ్ చర్చ్. అయిన తర్వాత మళ్ళీ ఎవరు బైబిల్ చదవకపోయి ఉండొచ్చునా, మళ్ళీ వాళ్ళెందుకు బైబిల్ని ఇంకో మొక్క చేయలేదు? ఎందుకు చేయలేదు? ఇప్పటి వరకు కూడా ముందు చేస్తారేమో. మరి బైబిల్ని పూర్తిగా చదివిన వారు ఖచ్చితంగా దేవుని నుంచి విడిపోరు. సంఘాలను అనగా కొత్త చర్చ్ని సృష్టించారు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఉంటూ వాళ్ళ ద్వారా సంఘాలను మినిస్ట్రీ స్టార్ట్ చేసి దేవుని నడిపిస్తారు. కొంచెమంది ఫాదర్లు ఒప్పుకోకపోవచ్చు. ఫాదర్ ఒప్పుకుంటేనే మాట్లాడుతున్నాం. మరి ఒప్పుకున్న ఫాదర్ల సంగతి ఏంటి? చాలా మంది ఒప్పుకున్నారు కదా. రెవరెండ్ ఫాదర్ కృష్ణరాజు గారి నుంచి నేను మాట్లాడాను. నేను ఐఎమ్ ఫ్రమ్ ముత్తంగి, ఐఎమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. ఆయన సేవ చేయమన్నాడు. వద్దు మేము ఫాదర్లే చేయాలని చెప్పలేదు. ఫస్ట్ సిర్లు చెప్పరు, ఫస్ట్ జోజి చెప్పరు, సెయింట్ మేరీస్ బెసిలికా ఇప్పుడు పారిస్పేస్ ఉన్న ఫతుమ్మా సోలమన్ గారు చెప్పరు. దేవుని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న గురువులు మా లాంటి సేవకులకు వ్యతిరేకం రారు, వ్యతిరేకించరు. ఇన్ఫ్యాక్ట్ మేము తప్పు చేస్తే మమ్మల్ని కరెక్ట్ చేస్తారు, మమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. దేవుడిలో వాక్య పరిచర్య ఫాదర్లే చేయాలి.
ఫాదర్లు మాత్రమే చేయాలని ఎక్కడ రాయబడి లేదు. అదే చెప్పాను నేను స్టార్టింగ్లో. ఇందాక బ్రదర్ గారు అడిగినప్పుడు చెప్పాను, ఆదికాండం 20 అధ్యాయంలో అబ్రామ్ మొదటి ప్రవక్త. ఎక్సోడస్ చాప్టర్ 7 ప్రకారం ఆరోన్ కూడా ప్రవక్తే. అదే ఎక్సోడస్ 28 ప్రకారం ఆరోన్ ప్రాఫిట్గా ఉన్న ఆరోన్ని దేవుడు ప్రీస్ట్ చేశారు. సో ప్రాఫిట్ గొప్పవాడు కాదు, ప్రీస్ట్ గొప్పవాడు కాదు. ఈ లోకంలో ఏ సేవకుడు గొప్పవాడు కాదు, అందరూ సరి సమానమే. మార్టిన్ లూథర్ అయినా, పోప్ జాన్ పాల్ II అయినా, పోప్ ఫ్రాన్సిస్ 16 అయినా, బ్రదర్ అరుల్ ఫ్రాన్సిస్ అయినా, ఫాదర్ డేవిడ్ ఆర్గ్యూమ్ అయినా, థామస్ అల్వా అయినా, క్రిస్తురాజు గారైనా, సేవకుల్లో పెద్ద చిన్న వయసును బట్టి ఉంటుందేమో కానీ తహాతలను బట్టి ఉండవు. సో నేను అల్టిమేట్గా లాస్ట్గా డిసైడ్ అయిన విషయం ఏంటంటే, బైబిల్ని చీల్చిన మార్టిన్ లూథర్ దేవుళ్ళు ఉన్నప్పటికీ తను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. మార్టిన్ లూథర్ ఫుల్ బైబిల్ చదువుకొని ఉండి నిజంగా దేవుని అర్థం చేసుకొని ఉంటే తను యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమైన మనల్ని 2 సంఘాలుగా 2 డివిజన్గా విడగొట్టేవారు కాదు. బైబిల్ ఒకటే. దేవుడు ఎక్కడ దాన్ని 2 ముక్కలు చేయమని చెప్పలేదు. God has never given any order or any request or any prophecies that separate from the church. God has not given such order to us. Then how come Martin Luther has done, and how come people are against joining these organizations and against going to this? I don't know. What I know, I have preached very well with very maturity and with the Spirit of God. I have preached the truth. నాకు తెలుసు నేను బోధిస్తున్న ఈ అంశము చాలా 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 లోతుగా వెళుతుంది. నన్ను వ్యతిరేకించేవారు ఉన్నారు, నన్ను ప్రేమించేవారు ఉన్నారు. వ్యతిరేకించిన వారిని కూడా నేను తిరిగి ప్రేమిస్తా, వారిని వ్యతిరేకించాను. ప్రొటెస్టెంట్ వాళ్ళతో నాకేం కోపమో, వాళ్ళ మీద పగో, వాళ్ళని తప్పు చేశారని కాదు, ఎందుకు చీల్చబడ్డారు తెలియాలి. ఇప్పటికి ఇంకా చీలిపోతున్నారు. అలా చీలిన వారిని ఆపడానికి చేసిన గొప్ప ప్రయత్నమే నా ఈ ప్రసంగము ఒక వారముగా. కాబట్టి వీళ్ళు పట్టుకున్న 3 పాయింట్లు. మీరు విగ్రహారాధన చేస్తారు. ప్రొటెస్టెంట్ వాళ్ళు రోమన్ క్యాథలిక్ మీద వేసిన నింద, మీరు విగ్రహారాధనలు చేస్తారు. ఆ అంశం మీద నేను రేపు మాట్లాడతాను, విగ్రహారాధన మీద. 2వ అంశము, మీరు మరియా మాతను ఆరాధిస్తాం. నేను నా ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు చెప్తున్నా, మేము మరియా మాతను ఆరాధించము, గౌరవిస్తాం. అయితే మీరు మరియా మాత దగ్గర వెళ్ళి వేడుకుంటారు అంటారు. నేను దానికి కూడా వీడియో చేసి ఇచ్చాను, మెసేజ్ ఇచ్చాను దానిపైన. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు గబ్రియేలు దూతను పంపించాడు. జెరమయా చాప్టర్ 42లో ప్రజలు వచ్చి జెరమయా చెప్పారు, నా గురించి ప్రార్థన చేయనైనా. జెరమయా ప్రార్థన చేశాడు, దేవుడికి చెప్పాడు. దేవుడి సందేశం ఆ ప్రజలకు చెప్పారు. దానియేలుకు ప్రార్థన చేసే శక్తి ఉన్నప్పుడు, జెరమయాకు ప్రార్థన చేసే శక్తి ఉన్నప్పుడు, దానియేలు దగ్గరికి దేవుడు గబ్రియేలు దూతను పంపించి సత్యమైనప్పుడు, మరియమాత కూడా ప్రార్థింపకపోయినా మరియమాతను గబ్రియేలు దూత వెతుక్కుని వచ్చారు. దేవుడే మరియమాతను ఎన్నుకున్నాడు, యెహోవా తండ్రి ఎన్నుకున్నాడు. మరి యెహోవా తండ్రి తీర్పును కాదనడానికి మీరెవరు? How can you go opposed to God the Father? How you can say that we can't pray to Mother Mary? When people prayed to Jeremiah, Jeremiah went and asked the Lord, and God answered him. So we are also going to Mother Mary. Jeremiah కన్నా గొప్పది మరియ తల్లి. ఎందుకంటే జెరమయా ఒక పాప కుటుంబంలో, బెనామీను గోత్రంలో ఒక యాజకుడికి పుట్టిన కుమారుడు. జెరమయా చాప్టర్ 1 చూస్తే, మరి మరియమాత అదే యాజకుల కుటుంబంలో పుట్టిన ఆవిడ, లేవి గోత్రానికి చెందిన ఆవిడ. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు రెఫరెన్స్ దొరుకుతుంది. యేసుక్రీస్తును స్వయంగా మోసిన తల్లి మనం విజ్ఞాపన చేసుకుంటాం. జెరమయా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. మరి ఇక్కడ యెహోవా తండ్రి ఎన్నుకున్న కుమార్తె, యెహోవా తండ్రి గొప్ప శిష్యురాలు, ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఒప్పుకోలేదా? ఆమె దేవుడు యెహోవా తండ్రి జస్ట్ అలాగే ఎన్నుకున్నాడా? యెహోవా తండ్రి ఆమెలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ చూశారు. ఆమె విశ్వాసాన్ని చూశారు, ఆమె గొప్పతనాన్ని చూశారు, ఆమె డెడికేషన్ చూశారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ప్రొటెస్టెంట్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి చాలా మంది ప్రేయర్ చేయమని చెప్తారు. మీరు కూర్చొని ఇంటర్సెషన్ ప్రేయర్, 7 hours ప్రేయర్, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ పెట్టి మీరు కూడా ప్రేయర్ చేస్తున్నారుగా, దేవుడు వినట్లేదా? మీకెవరు ఇచ్చారు అధికారం ప్రేయర్ చేయడానికి అని నేను అడిగితే,
బైబిల్ ఇచ్చిందంట. మన ఆయన కూడా బైబిల్ ఇచ్చింది. ఇక్కడ విచిత్రం ఇంకా గొప్పతనం ఏంటంటే గబ్రియేలు దూత స్వయముగా వెళ్ళి మరియమాతను దర్శించడం. మనం ప్రార్థన చేసే గబ్రియేలు దూత కదా ఏం రావు, దర్శనాలు చూసుకోవాలి, వాక్యాలు చదువుకోవాలి. గబ్రియేలు దూత మన దగ్గరకు వచ్చేంత సీన్ లేదు. అంతటి విశ్వాసం మనం కాము. అంతటి విశ్వాసం కాని మనమే విశ్వాసకు పాత్రురాలైన సర్వేశ్వరుని ఎంపిక అయిన మరియమాతను మనం మాట్లాడటం ఇది కాస్త బుద్ధిహీనంగా అనిపించట్లా మీకు? మరియమాతను వ్యతిరేకించుచున్న వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. అందరూ ప్రొటెస్టెంట్ మరియమాతకు వ్యతిరేకం వెళ్ళరు. పాల్ దినకరన్ వెళ్ళరు, డీజే దినకరన్ వెళ్ళలేదు. చెన్నైలో సిహెచ్ లాజరస్ ఉన్నాడు, ఆయన మరియమాతకు వ్యతిరేకంగా మాట్లాడినాడు, నేను ఎక్కడ వినలేదు. మరి చిన్న వాళ్ళే సగం బైబిల్ చదువుకొని ఇంకా మార్టిన్ లూథర్ని ఫాలో చేసుకున్న వారందరూ కూడా మరియమాతకు వ్యతిరేకమే. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అద్భుతాలు అవుతున్నాయి. అవును, ఇప్పుడు అద్భుతం కాలేదనుకోండి, ఆమెకి ఎంత ప్రార్థన చేసినా అద్భుతాలు అయితలేదు, ఆమె యేసుని తల్లి కాదని తిరస్కరించండి. ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకున్న అందరికి అద్భుతాలు అవుతున్నాయి కదా. అంటే తల్లి మరియ మన విజ్ఞాపనను తీసి, ఇలాగే జెర్మాయా 42 అధ్యాయం ప్రకారం మన విజ్ఞాపనను తీసుకొని దేవుని దగ్గర వెళ్ళి పెట్టాడో, అంతకన్నా గొప్పగా మరియ తల్లి మన విజ్ఞాపనను తీసుకెళ్ళి ఆయన ప్రభు ముందు పెట్టడం, ప్రభు దాన్ని పరిశీలించడం. యెహోవా తండ్రి మరియమాత దగ్గరికి వెళ్ళి మొక్కున ప్రతి ఒక్కరికి అద్భుతాలు జరగవు. చాలా మందికి మరియమాత దగ్గరికి వెళ్ళి అద్భుతాలు జరగకుండా తిరిగి వచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మరియ తల్లి చెప్తే పరలోకంలో అద్భుతాలు జరగవు. ఆమె కేవలం మన గురించి విజ్ఞాపించగలదు. ఆమె ఒక ప్రవక్తురాలు కాబట్టి తండ్రి డిసైడ్ చేస్తాడు నీకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వద్దు. ఆయన నిర్ణయాన్ని బట్టి అద్భుతాలు అవుతాయి. యేసుక్రీస్తు కూడా అద్భుతాలు చేసే రైట్స్ లేదని చెప్పాను నేను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఆయన ఏ కార్యం చేసినా తన తండ్రి నిమిత్తము, తన తండ్రి నామంలో, తన తండ్రి వద్దకు ప్రార్థన చేశాడు, స్వయంగా ఏమీ చేయలేదు. సో మనందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యెహోవా తండ్రి మాత్రమే మనకి ఏ కార్యమైనా చేసేది. మనకు జీవితం ఇచ్చేది ఆయనే, మనం నడిపించేది ఆయనే, మనల్ని పరిపాలించేది ఆయనే, మనల్ని జీవింపచేసేది ఆయనే. మనం చనిపోయినాక పరలోకంలో తీసుకెళ్ళి మన మీద తీర్పు విధించి నరకానికో పరలోకానికో పంపించేది కూడా ఆయనే. ఇది తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా 2 సంఘాలు ఉండవు, ఒకే సంఘం ఉంటుంది, ఒకటే సంఘం ఉంటుంది. పూనాలో చివరిగా సాక్ష్యం చెప్పి ముగిస్తాను. పూనాలో క్యాంప్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మెథడిస్ట్ మిలీనియం చర్చ్ అని ఒకటి ఉంటుంది. 100 సంవత్సరాల చర్చ్ అది. మెథడిస్ట్ మిలీనియం చర్చ్ పూనా క్యాంప్లో. ఒక 10 years బ్యాక్ నేను ఒక ప్రార్థనకు వెళ్ళాం. మా సిస్టర్ గారండి, వాళ్ళ భర్త కంప్లీట్ ప్రొటెస్టెంట్, కంప్లీట్ కానీ ఆర్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నా రోమన్ క్యాథలిక్ మరియమాతకి ఎంత వ్యతిరేకం అంటే అతను అంత వ్యతిరేకుడు. ఆ రోజున తనకి సత్యం నేర్పించాను. రోమన్ క్యాథలిక్ అంటే ఇది, ప్రొటెస్టెంట్ అంటే ఇది. ఇందులో మంచి ఇవి, చెడు ఇవి. ప్రొటెస్టెంట్లో మంచి ఇది, చెడు ఇది. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి. 3 రాత్రులు ఆయనతో కూర్చొని మాట్లాడాను. నైట్స్ టైమ్స్లో ఆయన వాక్యం బోధించాడు. తక్షణమే అతని పేరు రూబన్ కాంతరాజ్. తక్షణమే రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి కన్ఫెషన్ చేసి ఒప్పుకున్నాడు. ప్రొటెస్టెంట్ని రోమన్ క్యాథలిక్ నడిపించిన ఇది నా లైఫ్లో మరవలేని ఒక సాక్ష్యం. సర్వసాధారణంగా ప్రొటెస్టెంట్లో వెళ్తే వాడిని మళ్ళీ రోమన్ క్యాథలిక్ తీసుకురావడం అది కుదరదు. పాస్టర్లు కట్టి పెడతారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ చర్చ్లో ఇతను గొప్ప సేవకుడు, గొప్ప ప్రధాన వ్యక్తి. అటువంటి అతను నేను బయటిలాగా వచ్చా. ఆయన తన యావత్ కుటుంబాన్ని ఆ ప్రొటెస్టెంట్ సంఘం నుంచి రోమన్ క్యాథలిక్ తీసుకొచ్చాను. ఇక్కడ తీసుకొచ్చాను అని గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే నాకు పూర్తి సత్యం తెలుసు కాబట్టి. సగం తెలియదు. ఈ సత్యాన్ని బోధించా ఆయన ఒప్పుకున్నాడు, బయటికి వచ్చాడు. అతను ఒకతనే కాదు, చాలా మందిని నేను ఇలాగే చేశాను. నా ప్రయత్నం ఏంటంటే సత్యాన్ని బోధించు, సత్యాన్ని చెప్పు. రోమన్ క్యాథలిక్ చర్చ్ దేవుడు స్థాపించింది, మనుషులు స్థాపించింది కాదు. మార్టిన్ లూథర్ ఒక మనిషి. ఈవెన్ ప్రవక్త కూడా ఆయన పిలువరు. ఎక్కడన్నా చూడండి మీరు గూగుల్లో మార్టిన్ లూథర్ అని కొడితే కనీసం ఆయన పక్కన ప్రాఫిట్ అనే పేరు కూడా రాదు. మరి అదే మార్టిన్ లూథర్ సృష్టించిన ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఎంతమంది బ్రదర్స్ ప్రాఫిట్ అని పిలుచుకుంటారు. మార్టిన్ లూథర్ తన ప్రవక్త కూడా పిలుచుకోలేదు. 62 సంవత్సరాలకే కాలం చెల్లించాడు. అతని పేరు మీద సరే అతను అంత గొప్ప కార్యం చేశాడు కదా. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ ఆయన ఏం చేయాలి, వెళ్తున్న రెవల్యూషన్ తర్వాత ఆయన చేసిన గొప్ప కార్యాలను పొందుపరిచి
మార్టిన్ లూథర్ అని ఒక పుస్తకం ఉండాలిగా, ఎందుకు లేదు? మార్టిన్ లూథర్ కూడా ఎక్కడో తలంచాడు, నేను ప్రవక్త అంత గొప్పటి వాడిని కాదు, బైబిల్లో నాకంటూ ఒక స్థానం ఉండాలి అని అతను కోరుకోలేదు. అంటే ఎక్కడో సత్యానికి అసత్యానికి మధ్యన మార్టిన్ లూథర్ సత్యానికి అసత్యానికి మధ్యన నలిగిపోయాడు. ఎక్కడో పోపు మీద గెలవక తను కొత్తగా గెలిచాలని సంతోషపడుతూ మళ్ళీ దేవునికి ఎక్కడో నేను అన్యాయం చేశాను కుసించి ఉండాలి. నాకు మార్టిన్ లూథర్ గురించి చదివిన తర్వాత నా ఆత్మ నాతో మాట్లాడిన విషయం, నా ఆత్మ అంటే దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడింది, అది నేను చెప్పేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఇటు విధంగా నిజంగా మార్టిన్ లూథర్ గారు బైబిల్ని క్షుణ్ణంగా పూర్తిగా చదివి ఉంటే ఖచ్చితంగా తను ప్రొటెస్టెంట్ అని తెచ్చేవాడే కాదు. ఆ వర్డ్లోనే ఉంది ప్రొటెస్టెంట్. ప్రొటెస్ట్ అంటే తిరుగుబాటు. క్రిస్టియన్, క్రీస్తులో మనం. క్రిస్టియన్, క్రిస్టియన్ క్రీస్తునిలో మనం. మన రోమన్ క్యాథలిక్ అదే ఉంది. ప్రొటెస్ట్ అంటే తిరుగుబాటు. రోమన్ క్యాథలిక్ నుంచి ఆయన సంఘస్థుడుగా ఉండి అందులో పుట్టి పెరిగి ఆయన చర్చ్లో ప్రీస్ట్ చదువుకొని బైబిలికల్లో డిగ్రీ సంపాదించి చర్చ్కి వ్యతిరేకం పడ్డాడు. కనీసం తను ఏం పేరు పెట్టుకోవాలో కూడా తనకు అర్థం కాల, డైరెక్ట్గా ప్రొటెస్టెంట్ అని పెట్టుకున్నాడు. ఈ ప్రొటెస్టెంట్ ముచ్చట జర్మనీలో స్టార్ట్ అయింది, ఇండియాకు పాకింది. సరే, అయితే నేను చెప్పేదంతా ఒకటే, ప్రభువు నాతో మాట్లాడించింది ఒకటే, నేను మాట్లాడిన సత్యం ఒకటే. Roman Catholic Bible is a complete Bible. Roman Catholic Church is a very founded church by Christ. క్రీస్తుని ద్వారా స్థాపింపబడ్డ చర్చ్ రోమన్ క్యాథలిక్. సో ఆ చర్చ్ని విడి ఎవరో ఏదో చెప్పారని, పూర్తిగా బైబిల్ చదువులని అజ్ఞానం ఏదో మాట్లాడారని రోమన్ క్యాథలిక్ చర్చ్ వదిలి వెళ్తున్నారు. ఇది తప్పు, ససరైన తప్పు. ఇది తప్పంటే తప్పు. పూర్తి బైబిల్ని చదవండి, పూర్తి జ్ఞానం పొందుకోండి. క్రీస్తుని ఎక్కడ ప్రేమించినా, క్రీస్తుని ఎక్కడ పిలిచినా, క్రీస్తుని ఎక్కడ ఆరాధించినా వస్తాడు. నువ్వు ప్రొటెస్టెంట్లో విలువైన వస్తాడు, రోమన్ క్యాథలిక్. నీ విశ్వాసం దృఢంగా ఉండాలి, నీ విశ్వాసం గొప్పగా ఉండాలి, అన్నీ జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపటి అంశము, నిజంగానే రోమన్ క్యాథలిక్లు విగ్రహారాధన చేస్తారా? మనం రోమన్ క్యాథలిక్లో కూడా తెలియాలి. చాలా మంది రోమన్ క్యాథలిక్ నమ్మేస్తున్నారు ఈ మాట. ప్రొటెస్టెంట్ వాళ్ళు చెప్పగానే మనం ఏమంటారు, అవును బ్రదర్ మేము విగ్రహాన్ని ఆరాధిస్తున్నాం అంటారు. మనం విగ్రహాన్ని ఆరాధిస్తున్నామా, దేన్ని ఆరాధిస్తున్నామో రేపు చెప్తాం. ఇక్కడ కొంచెం ఈ జాతర జరుగుతుంది, అన్యుల పండుగ జరుగుతుంది అన్నమాట, హిందూ పండుగలు జరుగుతున్నాయి. సో సౌండ్ సిస్టమ్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఈరోజు మైక్ సెట్ స్ట్రేంజర్ పెట్టాను. సో సౌండ్ మీకు ఈకోగా వినిపించి ఉండొచ్చు. రేపు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎల్లుండి సోమవారం కూడా ఇదే విధంగా ఉంటుంది. కొంచెం నాతో అడ్జస్ట్ అవ్వండి. మీకు అర్థం కాకపోతే కమెంట్ రూపంలో పెట్టండి. ఒకవేళ నాకు ఎవరైనా కాంటాక్ట్ చేయాలి, నాతో ప్రార్థన చేయించుకోవాలి, లేదా నాకు ఒక ప్రార్థన అవకాశం ఇవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నంబర్ ఉంది, నా వాట్సాప్ నంబర్. నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, డెఫినెట్గా మేము దాన్ని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చివరిగా ప్రార్థన చేసుకుందాం. తల్లి మరియా, జెరమయా 42 ప్రకారం ఎలా ప్రజలు వెళ్ళి జెరమయాతో విజ్ఞాపించి ప్రార్థన చేయించుకున్నారు. మీరు యేసుని తల్లి కాబట్టి మీ వద్దకు మేము కూడా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నామమ్మా. మా కొరకై, మా కుటుంబాల కొరకై, మా సమస్యల కొరకై, మా ఆరోగ్యాల కొరకై, మా అప్పు సమస్యల కొరకై, మా కుటుంబంలో ఉన్న కోప క్రోధ మోహాల కొరకై ప్రార్థన చేసి క్రీస్తుని వద్దకు వేడుకొని మమ్మల్ని సదా సర్వదా మీ సన్నిధిలో నీ కుమారుడు యేసుక్రీస్తు వాక్యాల పట్ల, యెహోవా తండ్రి సత్యాలని పట్ల, ప్రవక్తల పునీతుల ఆశీర్వచనాలతో మమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Praise the Lord. Thank you very much. God bless you all. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే ఈవినింగ్ 5 o'clock ఇదే లైవ్ ఉంటుంది. ఎన్నో గొప్ప అంశాలతో, బైబిల్లో ఉన్న సత్యాలతో మీ ముందుకు వస్తున్నాం. సత్యాన్ని నేర్పిస్తున్నాం. సత్యాన్ని నేర్చుకోండి, ప్రభువులో సత్యమైన జీవితం జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.